అంశం చూస్తే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకుని ఆర్టీసీ డ్రైవర్ నిప్పంటించుకున్నాడు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మనస్తాపానికి గురయ్యాడు. మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలించారు తోటి సిబ్బంది. ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ డిపో లోపలికి చొచ్చుకు వెళ్లే అందుకు ప్రయత్నం కూడా చేశారు. వారిని పోలీసులు అడ్డుకునే పరిస్థితి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ఎంజీఎం ఆసుపత్రికి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ చేరుకున్నారు. డ్రైవర్ శంకర్ గౌడ్ను హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంజీఎం ఆసుపత్రి పరిసరాల్లో భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఆసుపత్రి దగ్గరకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆర్టీసీ కార్మికులు చేరుకుంటున్నారు. ఆ అంశంపై పూర్తి వివరాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, వరంగల్ జిల్లా నర్సంపేటలో డిపో ముందు విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య పడిన పరిస్థితి. కొద్దిసేపు క్రితమే అధికారులు ఆయనను ఇక్కడికి ఎంజీఎం ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు శంకర్ గౌడ్ కు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఆర్టీసీ కార్మికులు కావచ్చు, కుటుంబ సభ్యులు, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలంతా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటారు. ఆత్మహత్యలు వద్దు, బరిగీసి కొట్లాడదామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి. అందుబాటులో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద మాట్లాడు. సార్, ఎట్లా చూస్తారు డిపో ముందు ఆయన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కావచ్చు, ఎట్లా ఉంది, ప్రభుత్వం ఏం చెప్తుంది? ఆ స్థితికి ఆర్టీసీ కార్మికుడు రావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ ప్రజాప్రతినిధులే కారణం. ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టారు, కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి. ఇలా గద్దెనెక్కిన తర్వాత మహాలక్ష్మి పథకం పెట్టి ఉచిత బస్సు పేరు చెప్తే కష్టపడేదో కార్మికులు, బకాయిలు మాత్రం చెల్లించే పరిస్థితి లేదు. వారికి సరైన సమయంలో ఉద్యోగాలు జీతం ఇచ్చే పరిస్థితి లేదు. వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇతర బెనిఫిట్స్కు దిక్కు లేదు. మానసిక ఒత్తిడికి లోనైళ్ళు. దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ మంత్రులు, నర్సంపేట ఎమ్మెల్యే దానికి బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉన్నారు. పరకాల మాజీ ఎమ్మెల్యే దర్బార్ సార్, ఎట్లా చూస్తారు ఈ ఘటనకు సంబంధించి? ఆర్టీసీ కార్మికులు 2 రోజులు సమ్మె చేస్తున్నారు. ఈ రోజు ఆయన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య పాల్పడి ఏం చెప్తారు? నిజంగా ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, దుర్మార్గమైన చర్య. అసలు మోసపూరితమైన మాటలు చెప్పడం, దౌర్జన్యం చేయడం, ఏదైనా అడిగితే బొల్డోజ్ చేయడం. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు నేను కూడా పరకాల కార్మికుల దగ్గర పోయొచ్చాను. ఇలా వాళ్ళ మద్దతుగా తెలపడానికి పోయాను. ఎర్రటి ఎండలో నిలబెట్టారు. ఆ ఎండలో కూడా చాలా ఆరోగ్యంగా లేని వాళ్ళు కావచ్చు, మరి మహిళలు కావచ్చు, ఎండకు అస్వస్థతకు గురైనరు. ఇది ఏంది అని చెప్పి, మీ పద్ధతి ఏందని చెప్పి పోలీసు వాళ్ళని అడిగితే, మా సిపి గారి పరిధిలో ఎక్కడ కూడా మేము టెంట్ వేయనీయం. ఈ మాట ఏంది? ఇలా నిజామాబాద్ వేసిళ్ళు, అక్కడ వేసిళ్ళు, ఇక్కడ వేసిళ్ళు టెంట్లు అంటే, వాళ్ళు నిరసన తెలుపుకోవడానికి టెంట్ వేసుకుంటే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటంటే మేము టెంట్ వేయనీయం అని చెప్పి టెంట్ను దౌర్జన్యంగా తీసి అవతల పడి, ఇంకా పైకి వెళ్ళి ఇక్కడ వేసిళ్ళు, అక్కడ వేసిళ్ళు అంటే, నర్సంపేటలో ఇంకా చెట్లే లేవు, అక్కడ గంత ఎర్రటెండలు ఉన్నారు, మీకేమైతుంది ఇక్కడ చెట్లు ఉన్నాయని చెప్పి మాట్లాడిన పరిస్థితి. అంటే ఒకసారి ఎంత దౌర్జన్యంగా ఉండదు. ఏంటిదని నిలదీసే పైన మాకు ఆదేశాలు అలాగే ఉన్నాయి, మేము చెయ్యనీయం, మేము దౌర్జన్యం చేస్తాం. ఇదేందే ఆటో డ్రైవర్లతో బస్సులు నడుపుతారంటే వాళ్ళు డ్రైవింగ్ టెస్ట్ చేస్తున్నాం. మరి కరీంనగర్లో ఎందుకు యాక్సిడెంట్ అయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలను, నిర్ణయాలను తీసుకొని ప్రజల ప్రాణాలు, మానాలు తీసే పరిస్థితికి వచ్చింది. ఇలా నువ్వు బస్సు ఫ్రీ అని పెట్టావు, బస్సు ఫ్రీకి డబ్బులు ఇప్పుడు కట్టావా? ఇంతవరకు కట్టలేదు. వాళ్ళ డిమాండ్లు అది కూడా అడిగారు. మహాలక్ష్మి స్కీమ్ కింద మీరు డబ్బులు కట్టండి, మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి, మా పిల్లల భవిష్యత్తుకు మమ్మల్ని టైం టు టైం ఇది చేయండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తే, ఈరోజు మీరు చేసిన కార్యక్రమం ఏంటండి? ఇలా ఆయన ఎర్రటెండలో నర్సంపేటలో ఉన్నందుకే అస్వస్థతకు గురై, ఎందుకు మా జీవితం ఇది, ఎందుకు మేము ఏం చేసినాం అని చెప్పి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం రేవంత్ రెడ్డి గారు, దీనికి కారణం పోలీసు వ్యవస్థ. నేనేమడుగుతున్నా ఈరోజు అంటే, ఇప్పుడు ఈ టైంకు నువ్వు క్యాబినెట్లో కూర్చున్నావు, ఆ క్యాబినెట్లోనే నిర్ణయం తీసుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ, మరి ఆర్టీసీ కార్మికులు కానీ మరి ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే రేపు ఇది ఉధృతంగా కూడా కాబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ప్రజెంట్ తాజా పరిస్థితి ఎట్లా ఉంది? మీరు ఒక మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ కార్మికులు ఏం చెప్తారు? ఆందోళన చేస్తున్నారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఇలా నర్సంపేటలో తీవ్రమైన ఆందోళన ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన కంటిన్యూషన్ ఇది రేపు మరింత తీవ్రమైతే తప్పకుండా. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇన్సిడెంట్, నిజం కూడా చాలా బాధాకరం. ముందు శంకర్ గౌడ్ రికవరీ కావాలని ఆ దేవుని మనసారా కోరుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తున్నాము. వారందరూ మాకు ఆత్మీయులు, చాలా దగ్గర వాళ్ళు. అని అసలు ఆవేశం అనేది ఆయన జీవితంలో ఎప్పుడు రాదు. కానీ జరుగుతున్న పరిణామాలన్నీ చూసిన తర్వాత ఒక సీనియర్ డ్రైవర్ ఒక చిన్న రిమార్కు లేనటువంటి డ్రైవర్గా విశిష్ట సేవలు అందించాడు ఆర్టీసీకి. కాబట్టి అతను మనసు నొచ్చుకొని అలా అక్కడ పీస్ఫుల్గా సమ్మె జరుగుతుంటే పోలీసులు వచ్చి వాళ్ళని విచ్ఛిన్నం చేసి ఇటు అటు లాగడం ద్వారా ఆయన ఆవేశం లోనేండు. పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, అది కూడా ఆర్టీసీ పెట్రోల్ బంకే. ఆర్టీసీ పెట్రోల్ బంకులనే పెట్రోల్ తీసుకొని వచ్చి తను ఆత్మ బలిదానానికి ప్రయత్నం చేశాడు. బాధాకరం. ఇప్పుడు తన ట్రీట్మెంట్ను ఫాలోఅప్ చేస్తున్నాం. తర్వాత
ఖచ్చితంగా ఇప్పుడు కేబినెట్ నడుస్తూ ఉన్నది. సిగ్గుంటే ఇప్పటికైనా కార్మికులకు ఇచ్చినటువంటి మాటను ఒక్క పెన్ను పోటుతో సమస్య పరిష్కరించవచ్చు చిత్తశుద్ధి ఉంటే. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిందే పెట్టిందే, కొత్తగా ఏ డిమాండ్ లేదు. ఆర్టీసీ కార్మికులు అడిగేది పెట్టిన దాన్నే ఇంప్లిమెంట్ చేయమంటారు. నువ్వు పెట్టినావు కదా, పెట్టినప్పుడు నువ్వు బాధ్యత వహించాలి. ఎస్కేప్ అయితే తప్పించుకుంటా దొంగ మాటలు చెప్తా అనడానికి అమాయక ప్రజలు కాదు కదా. వాళ్ళు ఆర్టీసీ కార్మికులు, వారు విజ్ఞత ఉంటుంది, ప్రజా సంబంధాలు ఉంటాయి, సమాజంలో ఏం జరుగుతుందో బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలతో బతికేటువంటి వాళ్ళు ఆర్టీసీ కార్మికులు. కాబట్టి వాళ్ళను మోసం చేయలేవు. ఇలా వాళ్ళకి తెలిసిపోయింది నువ్వు తప్పులు చేస్తున్నావు, తప్పుడు మాటలు. సమ్మె చేసినప్పుడు ఈ సమ్మెలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు, అప్పుడు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎటువంటి స్పందన రాకపోవడానికి రేవంత్ రెడ్డి ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? అంటే కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి ఆయన కావాలి కుర్చీ కోసం అందరికీ ఎగేశాడు, రెచ్చగొట్టాడు. ఇవాళ పర్పస్ నెరవేరింది కాబట్టి ఇవాళ ఆయన నోరిప్పే పరిస్థితి లేదు. కాబట్టి దానికి ఇవాళ బాధ్యత వహించాల్సిందే, నోరిప్పాల్సిందే. ఇవాళ కేబినెట్ నడుస్తూ ఉంది. శంకర్ గౌడ్ ఉదయకు చావు బ్రతుకుల మధ్యలో కొట్లాడుతున్నాడు కార్మికుల కోసం రాష్ట్రంలో. ఇలా 60-70 మంది కార్మికుల జీవితాల కోసం ఆయన అడ్డం పన్నాడు, జీవితాన్ని అడ్డం పెట్టిండు. ఒట్టిగా పోతుందా? దాని బాధ్యత వహించాలి తప్పకుండా. ఏదైనా జరగరాని జరిగితే రేపటి నుంచి ఉంటుంది వరంగల్ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి పరిస్థితి రేపటి నుంచి మొదలై దాట. ఇది బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అభిప్రాయం. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఎంజీఎంలో ప్రజెంట్ ఇప్పుడు శంకర్ గౌడ్కు ట్రీట్మెంట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తే గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం కారణంగానే మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకొని ఆయన ఆత్మహత్యకి పాల్పడినటువంటి పరిస్థితి కనిపిస్తే ఇప్పుడే ఆర్టీసీ కార్మికులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఒక్కొక్కరుగా ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. లోపల ఇప్పుడు శంకర్ గౌడ్ దగ్గర కలెక్టర్ సత్యశారదేవి, వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ కూడా ఉండి దగ్గరుండి ట్రీట్మెంట్ ప్రక్రియనైతే కొనసాగించినటువంటి పరిస్థితులను బట్టి చూడాలి. ఇంకా 70-80% మొత్తం కూడా బాడీ కాలిపోయినట్టుగా కుటుంబ సభ్యులు కావచ్చు, వైద్యులు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ. మేము ఈ రోజు రోడ్డు ఎక్కడానికి కారణము శ్రీవంత్ రేవంత్ రెడ్డి మరియు మా డిపో మేనేజర్ గారు ఈ రోజు మా కార్మికుడైనటువంటి డ్రైవర్ అయినటువంటి శంకర్ గౌడ్ గారు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి కారణము కూడా మా డిపో మేనేజరు మేడం గారు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం దీనికి కారకులు. మేము ఎలాంటి కోరికలు మేము కోరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించినటువంటి 2 మేము కోరుకునేది ప్రభుత్వంలో విలీనం ఒకటి కోరుకున్నాము, పిఆర్సీలో యూనియన్లను మాకు ఇవ్వాలని కోరుకున్నాము. అందులో భాగంగానే మా డిఎం గారు ప్రైవేట్ ఎలాంటి నైపుణ్యం లేనటువంటి డ్రైవింగ్ తెలియనటువంటి డ్రైవర్లతోటి ఇవాళ బస్సులు నడిపించారు. ఎలాంటి నైపుణ్యం లేనటువంటి కండక్టర్లతో ఇవాళ సమ్మె విచ్ఛిన్నం చేయడానికి ఇవాళ వాళ్ళని పంపించారు. అలాంటిది తట్టుకోలేక ఇవాళ మా డ్రైవరు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి పూర్తి బాధ్యత సీఎం గారిదే. కాబట్టి ఈ విధంగానైనా మమ్మల్ని కాపాడి మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. 40 రోజులు గడిచినప్పుడు కూడా ప్రభుత్వం నుంచేనే, అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం నుంచేనే ఎలాంటి స్పందన రాకపోవడం మూలంగానే కడుపుగాలి ఇవాళ ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు రాకముందుకు వీళ్ళకి ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ నే ఈ రోజు వీళ్ళు అడుగుతా ఉన్నారు. కానీ సమ్మెను శాంతియుతంగా చేస్తా ఉంటే విచ్ఛిన్నం చేయడం కోసం ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నం చేస్తా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ రోజు నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ అనేటువంటి కార్మికుడు తమ హక్కుల కోసం పోరాటం చేస్తా ఉంటే ప్రైవేటు డ్రైవర్లను డిఎం కావాలని చెప్పేసి పెట్టడం మూలంగా ఆయన ఆందోళనకు గురై ఈ రోజు ఇక్కడ ఆత్మహత్య పాల్పడినటువంటి సంగతి తెలుసు. ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని చెప్పేసి ఇప్పటికే వైద్యులు చెప్తా ఉన్నారు. 60% పైగా కాలిపోయినటువంటి శంకర్ గౌడ్ వైద్య ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.